ఈ రోజున మీరు 33% రిజర్వేషన్ అని మాట్లాడుతున్నారు కదా, కానీ ఎలాంటి ధర్నాలు జరగకుండా, ఎలాంటి పోరాటాలు చేయకుండా, ఎవరు నోరు తెరిచి ఇది అడగకుండానే మా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం 50% రిజర్వేషన్ అనేటువంటిది ఆయన చేసి చూపించారు. ఎవరు అడగలేదు ఆయన్ని, ఎవరు దానికోసం పోరాటాలు చేయలేదు. కానీ ఆయనకి తెలుసు ఒక మహిళ కోసం నించోవాలి అని ఆయనకు తెలుసు. అందుకనే ఆయన చేసి చూపించారు. అందరికంటే ముందుగానే ఆయన మద్దతుగా నిలిచారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దార్శనికతతో వేసిన అడుగులు ప్రతి ఒక్క మహిళలో ఎంత ధైర్యాన్ని పెంచాయో గత 5 ఏళ్లలో మనం చూసాం. అలాగే ఆయన మంత్రివర్గంలో తొలిసారిగా హోంమంత్రిగా ఒక మహిళకి పదవినిచ్చి వైఎస్ఆర్ గారు రికార్డు సృష్టిస్తే, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటని ముందుకు నడిపిస్తూ ఆయన మంత్రివర్గంలో అణగారిన వర్గానికి చెందిన 5 మహిళలకి హోంమంత్రిగా ఆయన అవకాశం కల్పించారు. అంటే మొట్టమొదటిసారి మనం చూసుకున్నట్లయితే కనుక తొలి మంత్రివర్గంలో దళిత వర్గానికి చెందిన మేకతోటి సుచరిత గారు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా గిరిజన మహిళ పాముల పుష్పశ్రీవాణి గారు, మళ్లీ విడత విస్తరణలో హోంమంత్రిగా దళిత వర్గానికి చెందిన తానేటి వనిత గారు, మరో 3 మహిళలు డిప్యూటీ సీఎం కావచ్చు, హోంమంత్రి కావచ్చు, సబ్జెక్టు కరెక్షన్, ఇలా చాలా మందికి మహిళలకి ఆయన మంత్రివర్గంలో స్థానాన్ని కల్పించారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ వర్గాల్లో మహిళలు ముందుండాలి అన్నటువంటి సదుద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిది. రాష్ట్రంలో 13 జడ్పీ చైర్మన్ పదవుల్లో 7 మహిళలకే ఇచ్చారు. 26 జడ్పీ వైస్ చైర్మన్ పదవుల్లో 15 మంది మహిళలకు అవకాశం కల్పించారు. 12 మేయర్ పోస్టులుంటే 24 డిప్యూటీ మేయర్ పదవులు, మొత్తం 36 పదవుల్లో 18 మంది మహిళలే ఉండేలా చూసుకున్నారు ఆయన. ఇది కదా దార్శనికత అంటే.